మనకు 1905లో నిజాం నవాబు ఉన్న టైంలో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టే ఇవాళటి వరకు కూడా మెదక్కు ఒక వరప్రదాయంగా ఉందని చెప్పక తప్పని పరిస్థితి. సరే, మధ్యలో అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలలో మనం ఏదైతే కాళేశ్వరం ఫలాలు అందుతాయి అనుకున్నామో అది ఇంతవరకు కూడా అందలేదు. అంటే ఇప్పటికీ కూడా ఈ గణపురం ఆయకట్టు పారిచ్చేటటువంటి 22,000 ఎకరాలే ప్రాపర్గా ఇరిగేటెడ్ వాటర్ మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాల్లో అందుతున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి గణపూర్ ఆయకట్టులో దాదాపుగా మట్టి పేరుకపోయి సగానికి సగం దాని కెపాసిటీ పడిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆ మట్టిని తీయాలనేటటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మట్టిని తీయడంతో పాటు గేట్ ఎత్తు పెంచాలనేటటువంటి హైట్ పెంచాలి డ్యామ్ది ఆయకట్టుది అనేటటువంటి ఒక డిమాండ్ కూడా ఉన్నది. అవన్నీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దాదాపు ఒక 48 కోట్ల రూపాయలతోని నాకు గుర్తున్నంత మటుకు 7 సంవత్సరాల క్రితం జీవో వచ్చింది. ఆ తర్వాత కొంతమేరకు పనులు జరిగినాయి. కొంత ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో వారికి కొంత పరిహారం ఇచ్చిండ్రు, ఇంకా పరిహారం ఇవ్వాల్సింది బాకీ ఉంది. అందుకోసమని ఆ పనులు జరగకుండా ఉన్నాయి. అయితే ఇవాళ మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక పక్క కాళేశ్వరం నుంచి 150,000 ఎకరాలు ఏదైతే పారుతాయి అనుకున్నామో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయినాయి. పురాతనమైనటువంటి గణపూర్ ఆనకట్టు పనులు కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేసేటట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, అది ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ మేము గణపూర్ ఆనకట్టుని చూడడం జరిగింది. ఈ భూ నిర్వాసితులతో కూడా చర్చ చేస్తాం, ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతాం. కంపల్సరీ ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో కొంత మనీ ఇస్తే 8 ఇంకా 13 కోట్లు ఇస్తే భూ నిర్వాసితుల పని అయిపోతుంది. దాదాపు ఇంకొక 30 కోట్లు రిలీజ్ చేస్తే ప్రాజెక్ట్ పని కూడా అయిపోతుంది. అంత చిన్న అమౌంట్ కూడా రిలీజ్ చేయకుండా మరి తాత్సరం చేయడం కరెక్ట్ కాదు. మెదక్ జిల్లాలకు ఇప్పుడున్న ఏకైక సోర్స్ ఇది మెదక్ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలకు. దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.